రాహుల్ సిప్లిగంజ్ యువతి వేధింపుల కేసును మహిళా పిఎస్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురిని విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసును కొంతమంది అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు యువతి అన్ని ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురిపై కేసు నమోదుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, ఫిర్యాదు ఏంటి? ప్రధానంగా కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు, ఆ వివరాలు తెలుస్తున్నాయా? బిందు, విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన కేసు నమోదైంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కేసుని ఇప్పుడు ఎండాడలోని మహిళా పిఎస్కు బదలాయించారు పోలీసులు. కేసులో కీలకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్ది ఎవరైతే కర్పూరపు రాహుల్ రెడ్డి అని ఉన్నారో ఆ వ్యక్తితో ఓ యువతికి ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి మోసం చేశాడని చెప్పి ఆరోపిస్తూ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో అనేక కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరైతే బాధిత యువతి ఉన్నారో ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పలుమార్లు చర్చలు జరిగాయి ఆ కుటుంబానికి సంబంధించి. అలాగే ఈ యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు యువతి కూడా అక్కడే ఉన్నారు. ఆ క్రమంలోనే హైదరాబాద్కు పిలిపించి రాహుల్ సిప్లిగంజ్ తనకు వార్నింగ్ ఇచ్చాడు, బెదిరించాడనే ఆరోపణలు కూడా ఆ ఫిర్యాదులో ఆమె చేయడం జరిగింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి హెల్ప్ చేస్తామని చెప్పి కొంతమంది మధ్యవర్తులు కూడా ఆమెను నమ్మించి మోసం చేశారు. వీడియోలు కానీ లేకపోతే ఆడియో కాల్ రికార్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకుని ఆమెను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారనే ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ కేసులో ఇప్పటికే 16 మందిపై అభియోగాలు ఉన్నాయి. అందులో కొంతమందిని అరెస్టు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇందులో రాహుల్ సిప్లిగంజ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ ఫేమ్ ఉంది, అలాగే సింగర్గా కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది కనుక అతను ఈ కేసులో ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు, యువతిని ఎక్కడ బెదిరించారు, ఏమని బెదిరించారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ వీడియోలు, ఆడియో కాల్ రికార్డింగ్స్తో పాటు మానసికంగా కూడా ఆమెను హింసించినట్టుగా పోలీసులకు ఆమె చెప్పడం జరిగింది. ఫిర్యాదులో కూడా ఆమె రాసుకొచ్చారు. ఇలాంటి అంశాలన్నిటిపై కూడా దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి కొంతమంది ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఉన్నటువంటి డేటా అంతా తీసుకుని ఆ డేటాను సర్క్యులేట్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వారిపై కూడా విచారణ కొనసాగుతుంది. అలాగే ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలతో లాబింగ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి కేసు నుంచి తమను తప్పించాలని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని బాధిత యువతి కోరుతుంది. మొత్తంగా చూస్తే తమకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, అలాగే దర్యాప్తుకు కావాల్సినటువంటి అన్ని ఆధారాలను సమర్పించడానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విచారణకు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆ యువతి పోలీసులకు స్పష్టం చేసింది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.